నమస్సర్వేభ్య. సుశ్లోక సంస్కృత శ్లోక అనే శీర్షికన మనం ఇప్పుడు ఒక మంచి సంస్కృత శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ శ్లోకాన్ని వ్యాస మహర్షి మనకి రచించి ఇచ్చాడు. ఇది మహాభారతంలోది. ముందుగా శ్లోకం చూద్దాం. గుణేషు యత్ర క్రియతాం ఆటోపై కిం ప్రయోజనం విక్రీయంతే న ఘంటాభిః గావః క్షీర వివర్జితాః. ఈ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. గుణేషు యత్న క్రియతాం, గుణములు పెంపొందించుకోవడంలో యత్న ప్రయత్నము క్రియతాం చేయండి. ఆటోపై పటాటోపం వల్ల బాహ్యాడంబరం వలన కిం ప్రయోజనం ఉంది. ఏం చెప్తున్నాడంటే ప్రతి వ్యక్తి తన యొక్క గుణగణాలని తన యొక్క వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి తప్ప వేషం వేయడంలో ఏం ప్రయోజనం లేదు. దీనికి మంచి ఉదాహరణ ఇస్తున్నాడు. ఏంటంటే విక్రీయంతేన ఘంటాభిః గావః క్షీర వివర్జితాః. క్షీర వివర్జితాః పాలు ఇవ్వనటువంటి ఉట్టిపోయినటువంటి గావః గోవులు, ఘంటాభిః మెళ్ళ ఉండేటువంటి గంటల చేత న విక్రీయంతే అమ్మబోయటం లేదు కదా. దీని తాత్పర్యం ఏంటంటే ఆవుల్ని అమ్మేటప్పుడు ఈ ఆవుల్ని కొనేవాళ్ళు ఆవుకి పాలిచ్చే శక్తి ఉందా అనేటువంటి విషయాన్ని అంచనా వేసుకుని వాటిని కొంటారు. కానీ వాటి మెళ్ళ వేలాడుతున్నటువంటి గంటను చూసి ఎవరు కొనరు కదా. కాబట్టి మానవుడు తనకు ఉండేటువంటి స్వశక్తిని, తనకు ఉండేటువంటి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ బాహ్యమైనటువంటి ఆడంబరాల వల్ల ప్రయోజనం లేదు. అవి శాశ్వతంగా వారికి ఉపయోగపడవు. బాహ్యంగా ఆడంబరాలు చూపించడం వాళ్ళని మోసం చేసుకోవడం, ఇతరులను మోసం చేయడం అవుతుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కవి ఈ పద్యాన్ని మనకు అందించాడు. అందువల్ల సమాజంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి, ఉపాధ్యాయుడు కావచ్చు, విద్యార్థి కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, మత ప్రవక్త కావచ్చు, వాళ్ళకు ఉండేటువంటి ఆ క్వాలిటీస్ని పెంపొందించుకోవాలి. కానీ కేవలం వేషం వేసి సమాజాన్ని మోసం చేయకూడదు అనేటువంటి విషయాన్ని కవి మనకి అందిస్తున్నాడు. ఈ శ్లోకం బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఉపాధ్యాయుడు అయితే జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి, బోధనాశక్తిని పెంపొందించుకోవాలి. విద్యార్థి అయితే జిజ్ఞాసను పెంపొందించుకోవాలి, పఠనాశక్తిని పెంపొందించుకోవాలి. మత ప్రవర్తకుడైతే మతంలో ఉండేటువంటి విలువలను ఆచరించాలి, వాటిని అందరికీ బోధించాలి. అలాగే కార్మికుడైతే తనకు ఉండేటువంటి ఆ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి, సమాజానికి సేవ చేయాలి. అంతే తప్ప బాహ్యమైనటువంటి వేషాలకి ఎటువంటి ప్రయోజనం లేదు. మంత్రాలు తక్కువ, తుంపర్లు ఎక్కువ అలాగా, అసలు తక్కువ, హడావుడి ఎక్కువ లాగా, సరుకు తక్కువ, సరుకుడు ఎక్కువ లాగా మనిషి ప్రవర్తించకూడదు. కాబట్టి మనిషి యొక్క గొప్పతనాన్ని నిరూపించేది అతనికి ఉండేటువంటి గుణగణాలు మాత్రమే, అతనికి ఉండేటువంటి సౌశీల్యం మాత్రమే అనేటువంటి విషయాన్ని కవి మనకి ఈ పద్యం ద్వారా అందించాడు. శ్లోకం మరోసారి చూద్దాం. గుణేషు యత్న క్రియతాం ఆటోపై కిం ప్రయోజనం విక్రీయంతే న ఘంటాభిః గావః క్షీర వివర్జితాః. నమస్కారం.